ఐపీఎల్ తో పోటీ అంటూ గొప్పలకు పోయిన పీఎస్ఎల్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఐపీఎల్ తో పాటు పీఎస్ఎల్ లీగ్లకు బ్రేక్ పడింది. పీఎస్ఎల్ ను మొదట దుబాయ్లో నిర్వహించాలని అనుకుంది పీసీబీ. ఐపీఎల్ విషయంలో బీసీసీఐ స్టాండ్ తీసుకుని ఇక్కడే పూర్తి చేయాలని భావించింది. ఐపీఎల్ వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే బీసీసీఐ కబురు పంపడంతో ఇండియాకి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియా లాంటి బలమైన దేశంలో మాకెలాంటి భయం లేదని చెప్తున్నారు. ఇప్పటికే కొత్త షెడ్యూల్ వచ్చినందున ఫ్రాంచైజీలు తమ విదేశీ ఆటగాళ్లను ఎలక్ట్ చేస్తున్నాయి. దానికి వారు రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నారు. కానీ పీఎస్ఎల్ పరిస్థితి మరోలా ఉంది. వెళ్తూనే ఇకపై పాక్లో అడుగు పెట్టబోమని శపథం చేశారు. వాళ్లకు చావు భయం పట్టుకుంది. డారెన్ మిషెల్, టామ్ కరణ్ భయంగానే పాకిస్తాన్ వీడారు. దుబాయ్లో దిగినటువంటి ఆ ఇద్దరు పాకిస్తాన్ భద్రతా చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టామ్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. కరేబియన్ ప్లేయర్ జాసన్ హోల్డర్ ఇస్లామాబాద్ యునైటెడ్, దక్షిణాఫ్రికా ఆటగాడు రసివాన్ డర్డెసన్ ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. ముల్తాన్ సుల్తాన్ తరపున క్రిస్ జోర్డాన్, షాయ్ హోప్ మరియు జోష్ లిటిల్ తో సహా విదేశీ ప్లేయర్లు పీఎస్ఎల్లో పాల్గొన్నారు. అయితే ఫారిన్ ఆటగాళ్లు రాకపోతే పీసీబీ టోర్నీని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఆసక్తికరం. అయితే సీజ్ ఫైర్ అమల్లోకి రావడంతో పీఎస్ఎల్ ను తమ దేశంలోనే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. పీఎస్ఎల్లో ఫైనల్ మ్యాచ్ తో సహా 8 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఇందులో 4 లీగ్ మ్యాచ్లు, 4 నాకౌట్ మ్యాచ్లు ఉన్నాయి. త్వరలోనే పీఎస్ఎల్ షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.